ఇంట్లోనే సింపుల్‌గా మీల్ మేకర్ రైస్ అయితే చేశానన్నమాట. నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. హాయ్ అండి. వెల్కమ్ టు లిఖిత నేచురల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడైతే నేను మీల్ మేకర్‌ని అయితే తీసేసుకున్నాను. వేడి నీళ్ళలో అయితే కొద్దిసేపు నానబెట్టి ఆ వాటర్‌ని అంతా పిండేసి మనం పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈ విధంగా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. నేను చాలా సార్లు అయితే చేశాను. మా పిల్లోళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడైనా నాన్ వెజ్ చికెన్ అలాంటివి తినకపోయినా ఇలాంటివి చేస్తే వాళ్ళకి ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడైతే నేను గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వేసేసి ఆవాలు, లవంగ మొగ్గ, అదే అండి బిర్యానీ సామానం అంతా వేసేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత అయితే ఆనియన్స్ వేసేసుకొని బ్రౌన్ కలర్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసేసుకోండి. పసుపు, కొద్దిగా సాల్ట్ వేసారనుకోండి బాగా అయితే ఆనియన్స్ వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు టమాటాస్ అయితే వేసేసుకుందాము. ఇలా సిమ్లోనే లైట్గా ఉడకనివ్వాలన్నమాట. ఆ తర్వాత కొద్దిగా కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకొని బాగా కలబెట్టేసుకోవాలి. ఇలా అయితే వేసేసుకొని బాగా కలబెట్టేసుకోవాలన్నమాట. సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత అయితే మనం వేడి నీటిలో కడిగి పెట్టుకున్న మీల్ మేకర్స్ని అయితే వేసేసి బాగా ఒక 2 మినిట్స్ అయితే నూనెలోనే ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే బాగుంటుంది టేస్ట్గా. ఇలా అయితే ఫ్రై చేసేసుకున్నాక కొద్దిగా పెరుగు అయితే వేసుకోండి. ఎక్కువైతే వేసుకోవద్దు, లైట్గా వేసేసుకోండి. కరివేపాకు కూడా వేయండి. అంతే అండి. ఇప్పుడు నేను 2 కిలోస్ తీసుకున్నానండి. అంటే 2 కిలోలు తీసేసుకున్నాను అనమాట. నేను గ్లాస్తో అయితే తీసుకుంటాను కొలతగా. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం అనుకోండి, 2 గ్లాసులు వాటర్ వేసి చేసుకోవాలన్నమాట. అంటే హాఫ్ బాయిలింగ్ మెథడ్ అనుకోండి మొత్తము. సింపుల్గా అయితే మొత్తం కుక్ అయిపోతుంది. ఇప్పుడు 2 గ్లాస్ రైస్ వేసుకుని ఒక 4 గ్లాసు వాటర్ అలా పోసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుందన్నమాట. నేను ఒక 1 అవర్ దాకా నానబెట్టుకున్నాను రైసు. చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. నేను తీసుకున్న కొలతలతో అయితే వాటర్ అయితే పోసేసుకున్నాను. పోసేసుకొని మనం మూత పెట్టుకొని పొంగు రావాలన్నమాట. మనం పోసుకుంటాం కదా ఏసురు, అది పొంగు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేయాలి. ఇప్పుడైతే నేను కొద్దిగా టేస్టీ సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. అంతే అండి. మనం ప్లేట్ పెట్టేసుకొని మొత్తం ఉడికిపోతుంది అనమాట. మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలా లైట్గా ప్లేట్ తీసేసి మొత్తం కలబెట్టేయాలన్నమాట. కలబెట్టి మళ్ళీ ప్లేట్ పెట్టేసాం అనుకోండి అంతే అండి. చాలా సింపుల్ అన్నమాట. చాలా సింపుల్గా టేస్ట్గా, ఎక్కువ కారం లేకుండా, మసాలాలు లేకుండా నేనైతే ఇదే విధంగా చేస్తానండి. మా పిల్లోళ్ళు తినాలి కాబట్టి కారం ఎక్కువ ఉన్నా కూడా మా పిల్లోళ్ళు తినరు. అందుకే నేను సింపుల్గా అయితే చేస్తాను, ఎక్కువ మసాలాలు లేకుండా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి అందరూ. ఇకైతే మా పాప ఇందులోకి పెరుగు పచ్చడి అయితే చేసిందనమాట. కొద్దిగా ఆనియన్స్, ఇంతే అనమాట. ఇకైతే పిల్లోళ్ళకి వేసి ఇచ్చేసి తినేయడమే. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మా పిల్లోళ్ళకైతే వేసిస్తున్నాను. చాలా సింపుల్ అండి. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ హాఫ్ బాయిల్ మెథడ్లోనే నాకు చేయడం తెలుసు అనమాట. కుక్కర్లో అయితే ఎక్కువైతే తెలీదు. ఇలా సింపుల్గా టేస్ట్గా, కారం ఎక్కువ లేకుండా, మసాలా ఎక్కువ లేకుండా, ఎక్కువైతే పిల్లల కోసం నేను ఇలా చేస్తూ ఉంటాను. నేనైతే ఏ వీడియో కోసమో నేను వీడియో తీయనండి. మా ఇంట్లో నేను ఎలా చేసుకొని మేము తింటామో అదే విధంగా వీడియోస్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.